మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న తొలి విడత జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. అయితే ఈ పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆది నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణయం మరింత చిచ్చురేపిందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతుంటే పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదంటూ మీనాక్షి మొండిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ అధిష్టానం ఆదేశించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీనాక్షి నటరాజన్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందని, ఒక దశలో తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే నేటి నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా పరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా చేవేలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. దివంగత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ తదితర విగ్రహానికి నమస్కరిస్తూ పూలమాలలు వేశారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్న తొలి విడత జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. అయితే ఈ పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆది నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణయం మరింత చిచ్చురేపిందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతుంటే పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదంటూ మీనాక్షి మొండిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ అధిష్టానం ఆదేశించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీనాక్షి నటరాజన్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందని, ఒక దశలో తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే నేటి నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా పరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా చేవేలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. దివంగత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ తదితర విగ్రహానికి నమస్కరిస్తూ పూలమాలలు వేశారు.